ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి-ఆర్ట్స్&Crafts యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మన వీడియో ఏమిటంటే మన లేడీస్ టైలర్స్కి అందరికీ ఉపయోగపడే వీడియో అనమాట. చాలా మంచి వీడియో. అయితే ఈ వీడియోకి ముందుగా మనం ఏంటంటే ఆదివారం గివేవే పెట్టుకున్నాం కదా, సండే గివేవే అనేది పెట్టుకున్నాం. అది సరిగ్గా వెళ్తలేదని చెప్పేసి ఒక వీడియో చేసి మరీ మీకు చెప్పాను. కొంచెం కేసులు తగ్గాక పెడతానని చెప్పేసి అన్నాను. అయితే కొంతమంది ఆ వీడియో చూడలేదనుకుంటాను. పాపం గివేవే ఇవ్వడం లేదేటండి మేడం గారు అని అడుగుతున్నారు. గివేవే కొద్ది రోజుల్లో అయితే ఇస్తాను మళ్ళీని. ఆ వీడియో చూడని వాళ్ళు, నేను ఎందుకు గివేవే ఇవ్వనన్నానో అనేది వీడియో చూడని వాళ్ళు పైన కార్డు పైన లింక్నని పెడతాము. ఆ వీడియో లింక్ క్లిక్ చేస్తే నేను దేని గురించి ఇవ్వనన్నాను గివేవే అనేది విషయం మీకు తెలుస్తుంది. ఆ లింక్ని క్లిక్ చేసి వీడియో అనేది చూడండి. అయితే ఈరోజు మన వీడియో ఏమిటంటే మిషన్ కుడతాం. మిషన్ కుడితే చాలామందికి నడుము నొప్పి వస్తుంది. మిషన్ కుడుతుంటే పడడం లేదు, నడుము నొప్పి వచ్చేస్తుంది అని అంటారు. కానీ అది కాదు. ఎందుకు పడతలేదు? మిషన్ కుడితే పడుతుంది. కాకపోతే చాలామంది ఆ ఫీలింగ్లో ఉంటారు. నాకు నడుము నొప్పి వచ్చేస్తుంది అని అనుకుంటారు. కానీ ఆ నడుము నొప్పి ఎందుకు వస్తుంది, మిషన్ కుట్టడం వల్ల ఎందుకు వస్తుంది ఆ నడుము నొప్పి అనేది నేను చెప్తున్నాను. తర్వాత ఏంటంటే పాదాలు పగులుతాయి. ఆ పాదాలు ఎందుకు పగులుతాయి మిషన్ కుట్టడం వలన అనేది కూడా చెప్తాను. ఇంకోటి ఏంటంటే నడుము నొప్పి వస్తుంది అంటారు. తర్వాత ఏంటంటే లేడీస్కి సీటు కూడా పెరుగుతుంది. మిషన్ కుట్టడం వలన సీటు పెరుగుతుంది, నడుము నొప్పి వస్తుంది. సీటు పెరిగి నడుము నొప్పి ఎందుకు వస్తుంది అంటే, మనం ఇప్పుడు పాతకాలంలో మన అమ్మలు వాళ్ళ అమ్మల కాలంలో స్టూల్స్ ఏముండేవి? చెక్క స్టూల్స్ ఉండేవి. ఓకే, చెక్క ఉండేవి. ఇప్పుడైతే ఏమొస్తున్నాయి మనకి? మనం వెళ్ళేమనుకో స్టూల్ తెచ్చుకుంటాం మిషన్కి. మనం ఏ స్టూల్ తెచ్చుకుంటున్నాం? ప్లాస్టిక్ స్టూల్ అనేది తెచ్చుకుంటున్నాం. అయితే ప్లాస్టిక్ స్టూల్ అనేది వాడకూడదు మిషన్కి. చెక్క స్టూల్ మాత్రమే వాడాలి. మీరు మిషన్ కొనుక్కున్నప్పుడు కానీ, ఒకవేళ ఇప్పుడు మీరు ప్లాస్టిక్ స్టూల్ మీద కుడుతున్నారు అనుకోండి మిషను, అది పక్కన పెట్టేసి చెక్క స్టూల్ అనేది తీసుకోండి. ఎందుకంటే అదైతేనే బెటర్ అనమాట. ప్లాస్టిక్ స్టూల్ ఏమవుతుందంటే మనం కూర్చుని కుడతాం కదా, అలా కుట్టినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ పలచనొచ్చి నొక్కినట్టు వచ్చి ఆ సీట్ అనేది పెరిగిపోతుంది అనమాట. అది జారిపోతూ ఉంటుంది. ప్లాస్టిక్ కదా, ప్లాస్టిక్ మీద కూర్చుంటే జారిపోతూ ఉంటుంది. ప్లాస్టిక్ స్టూల్ మీద ఎందుకు జారుతుంది అంటారు? అది ప్లాస్టిక్ కదా, మనం కూర్చునేటప్పుడు జారిపోతూ ఉంటాం. ఈ జారడంలో ఏమవుతుందంటే స్కిన్ పలచనిచ్చేసి సీట్ అనేది పెరిగిపోద్ది. ఈ సీటు ఎప్పుడైతే పెరిగిందో నడుము దగ్గర లోతు వస్తుంది. సీటు పెరిగితే ఇక్కడ నడుము దగ్గర లోతు వస్తుంది. నడుము లోతుకి వెళ్తుంది. అలా లోతుకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? నొప్పి వస్తుంది. అప్పుడు నడుము నొప్పి వస్తుంది అనమాట. అందుకని నడుము నొప్పి నడుము నొప్పి వచ్చినా సీటు పెరిగినా అది మన చేతుల్లోనే ఉంది. చెక్క స్టూలు వాడండి, ప్లాస్టిక్ స్టూలు వాడొద్దు. ఎందుకంటే ప్లాస్టిక్ స్టూల్ వలన ఇన్ని నష్టాలు అనేవి జరుగుతున్నాయి. నడుము నొప్పి వస్తుంది, తర్వాత సీటు పెరిగిపోతుంది. లేడీస్కి చూడండి, టైలరింగ్ చేసే వాళ్ళందరికీ కూడా సీటు పెరిగిపోతుంది, నడుము నొప్పి వస్తుంది. దీనివల్లనే వస్తుంది. కంపల్సరీ చెక్క స్టూల్ వాడండి. ఒకవేళ లేకపోతే కొనుక్కోండి. దానివల్ల చాలా మంచిది అనమాట. తర్వాత వచ్చేసి ఏంటంటే మనం మిషన్ కుట్టేటప్పుడు దాన్ని అంటే కింద ఐరన్ ఉంటుంది కదా, దాన్ని చాట అని అంటారు. అయితే దాని మీద మనం కాళ్ళు పెట్టి కుట్టుకుంటాం. ఇలా కుడతాం కదా, అలా కుట్టడం వలన ఏమవుతుందంటే ఇక్కడ పాదాలు పగులుతాయి. తర్వాత ఇక్కడ నల్లగా కూడా అయిపోతుంది. పాదం అడుగున నల్లగా అవుతుంది. అందుకని ఏం చేస్తారంటే మన రెండు కాళ్ళు పట్టేటట్టు ఒక చిన్న బొంత కుట్టుకోండి. ఏంటి? కాటన్ క్లాత్లు ఉంటాయి కదమ్మా, ఏవో స్టిచ్చింగ్ చేస్తుంటే మిగులుతూ ఉంటాయి కదా, అవి మధ్యలో పెట్టేసి చక్కగా మన రెండు కాళ్ళు పట్టేటట్టు చిన్న బొంతలా కుట్టుకుని దాని మీద వేసుకుని కుట్టుకుంటే పాదాలు నల్లగా అవ్వవు. మిషన్ కుట్టే వాళ్ళకి పాదాలు కూడా నల్లగా అవుతాయి. ఆ పాదాలు కూడా నల్లగా అవ్వవు. కంపల్సరీ కుట్టేటప్పుడు కింద చిన్న బొంత మన రెండు కాళ్ళు పట్టేటంత సైజు దాని మీద వేసుకుని కుట్టుకోండి. అలా కుట్టడం వలన కూడా మనకి మంచి ఉపయోగం ఉంది. ఓకేనా? మరి చాలా మంచి టిప్ చెప్పాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.